ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి ఫలితం అటు ఇటు అయినా కంబ్యాక్ ఇస్తే మాత్రం రికార్డులు తిరగ రాయాల్సిందే. గత చిత్రం బోలాశంకర్ సుమారు 50 కోట్ల భారీ నష్టాలను మిగిల్చింది. దాంతో మెగా ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. అయితే ఆ నష్టాన్ని సరిగ్గా అదే నెంబర్తో భర్తీ చేస్తూ చిరంజీవి ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర తన అసలు విశ్వరూపం చూపిస్తున్నాడు. నిజానికి భారీ బడ్జెట్ సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర సంక్రాంతికి రావాల్సింది. కానీ మెగాస్టార్ విశ్వంబర విజువల్ ఎఫెక్ట్స్ పనులకు మరింత టైం కావాలని భావించి ఆ సినిమాను వాయిదా వేశారు. సరిగ్గా అదే గ్యాప్లో అనిల్ రావుపూడి దర్శకత్వంలో మనశంకర వరప్రసాద్ గారు ప్రాజెక్టును లైన్లోకి తెచ్చారు. సంక్రాంతి సీజన్ను మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో చాలా స్పీడ్గా సినిమాను పూర్తి చేసి థియేటర్లోకి వదిలారు. మెగాస్టార్ తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు మాస్టర్ స్ట్రోక్గా మారింది. కేవలం 2 వారాల్లోనే టోటల్గా 400 కోట్లకు దగ్గరికి వచ్చింది. ఈ చిత్రం ఇప్పటికే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు 75 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. కానీ ఇక్కడ 2 సినిమాల ప్రొడ్యూసర్లు వేరనుకోండి. అదే విషయం గత సినిమాల వల్ల వచ్చిన నష్టాన్ని ఈ సినిమా లాభాలతో సరిగ్గా బ్యాలెన్స్ చేయడం చూస్తుంటే బాస్ ఈజ్ బ్యాక్ అనే మాట అక్షరాల నిజమనిపిస్తోంది. అనిల్ రావుపూడి మార్కు కామెడీకి తోడు మెగాస్టార్ వింటేజ్ మేనరిజమ్స్ తోడవడంతో ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ అయింది. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ఈ సినిమా పక్కాగా క్యాచ్ చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కులుస్తుంది. ఎలాంటి హై వోల్టేజ్ యాక్షన్ కాకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ నమ్ముకొని చిరంజీవి సాధించిన ఈ సక్సెస్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మెగాస్టార్ 47 ఏళ్ల సినీ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా, అలాగే చిరు ఎంటైర్ కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా మనశంకర వరప్రసాద్ గారు మూవీ నిలిచింది. ఈ సినిమా ఇప్పటికే ప్రాంతీయ చిత్రాలలో ఆల్ టైమ్ నెంబర్ 1 రికార్డును కలెక్షన్ల రూపంలో నెలకొల్పింది. ఇప్పటికే ఈ సినిమా 17 రోజుల థియేటర్ రన్ ముగిసింది. 18వ రోజులోకి అడుగుపెట్టింది. మరి 18వ రోజు వర్కింగ్ డే రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 18వ రోజు మంచి అక్యుపెన్సీలను నమోదు చేసింది. 18వ రోజు ఈ విధంగా థియేటర్ అక్యుపెన్సీలు నమోదయ్యాయి. మార్నింగ్ షో 26%, మ్యాట్నీ షో 27%, ఫస్ట్ షో 29%, సెకండ్ షో కూడా 29% అక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ అక్యుపెన్సీలను బట్టి చూస్తే 18వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల షేర్, అదేవిధంగా అన్ని ఏరియాలు కలుపుకొని మరొక 1 కోటి షేర్, మొత్తంగా 18వ రోజు 3 కోట్ల షేర్, 5 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 18 రోజుల టోటల్ కలెక్షన్స్ వచ్చేసి ఇప్పటివరకు 399 కోట్ల గ్రాస్, 199 కోట్ల షేర్ వసూలు చేసినట్లయింది. రానున్న రోజుల్లో ఇంకా భారీగా కలెక్షన్లు సాధించనుంది మనశంకర వరప్రసాద్ గారు మూవీ.